మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సో ఇప్పటి వీడియోకి ఇన్ఫర్మేషన్ ఎలాంటిది కావాలంటే సార్, బీఎస్సీ అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉందండి చాలామందికి, కానీ ఎక్కడ బాగా చెప్తారు, ఎక్కడ ఫ్యాకల్టీ బాగుంటుంది, ఈ సర్టిఫికేట్ మనకి ఫ్యూచర్లో ఎంత బాగా ఉపయోగపడుతుంది, మనం ఎంత స్కిల్ఫుల్గా తయారవుతాం, ఇవి స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ చూసే విషయాలు. అందులో ఇవే నేను వీడియోలో చెప్పాలి అని అనుకుని డిసైడ్ అయ్యాను. అది మీ ద్వారా చెప్తే ఇంకా బాగుంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ మార్వాడి యూనివర్సిటీ అసలు ఏం అందిస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఈ కోర్సులో ఉండేటువంటి ఏంటి స్పెషాలిటీ, ఎందుకు చదవాలి? బీఎస్సీ అగ్రికల్చర్ కోసం మనం మాట్లాడుకుంటే చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే బైపీసీ చదివిన పిల్లలు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనుకుంటారు. అలా కాకుండా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ని బైపీసీ చదివిన పిల్లలతో పాటుగా ఎంపీసీ చదివిన పిల్లలు కూడా ఈ బీఎస్సీ అగ్రికల్చర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే మనకి మార్వాడి యూనివర్సిటీలో 2021 అంటే ఇప్పుడు మన దగ్గర థర్డ్ ఇయర్ బ్యాచ్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ బ్యాచ్ బయటికి వస్తుంది అనమాట. సో మనకి ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఏదైతే ఉంటుందో అంటే దీని మీద అవగాహన కరెక్ట్గా లేక ఇటువైపు వచ్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండబోతుంది అని తెలుసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో చేంజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఒకప్పుడు ఇండియాలో ఉన్న మొత్తం స్టేట్స్లో కలిపి కూడా 100 కాలేజెస్ కూడా లేవు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. డెఫినెట్లీగా బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఎందుకు అని పక్కన పెట్టేసిన సబ్జెక్ట్ అది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. కానీ అది ఎంత ఇంపార్టెంటో, దానికి ఎంత ఫ్యూచర్ ఉందో ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సో ఆ రకంగా ఎప్పుడైతే చాలా మంది పిల్లలు ఆ కోర్స్ గురించి ఎంక్వైరీ చేయటం ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనం 2021లో మనం స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటారో I can guarantee them they'll have a very good future. మహేంద్ర గారు, బీఎస్సీ అగ్రికల్చర్ అన్నారు, అంటే ఏం చేస్తారంటే ఏం చదువుతారు వీళ్ళు? అగ్రికల్చర్ అంటే మనందరికీ తెలిసిందే కదా, స్వయంగా మనం చేయకపోయినా తాతల నుంచి తండ్రి నుంచి చూస్తున్నదే, అందరూ బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. పండించడం, ఎలా పండిస్తారో ఏంటిదో ప్రాసెస్, సంవత్సరానికి 2 పంటలు వస్తాయి, ఇదంతా మనకి తెలిసిందే. పర్టికులర్గా కోర్సు లాగా చదివేది ఏముంటుందండి, అంటే ఏం చదువుతారు వీళ్ళు? మనం ఒక రకంగా అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనుకొని మనం చూస్తే మనకి ఒకప్పుడు ఉన్న పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి చాలంత పెరిగింది. అంటే ఏ విషయం మీరు చూసినా పెరిగి ఉంటుంది. మరి మన తాతలు ముత్తాతల నుంచి వస్తున్న అదేంటంటే ఆ టైంలో టెక్నాలజీ లేదు. అంటే ఒక సైకిల్కి మోటార్ యాడ్ అవ్వగానే మోటార్ సైకిల్ అయింది, రైట్? అది 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే ఇది 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. సో ఇక్కడ ఈ అగ్రికల్చర్లో కూడా ఈ చదువుకున్న వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వాటి మీద బోల్డ్ అంతా రీసెర్చ్ చేసి సో దీంట్లో ఆ స్పీడ్ని తీసుకొస్తారనమాట. ఈ హైబ్రిడ్స్ కానీ, అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ హైడ్రోఫోనిక్స్, రైట్? దానివల్ల ఎంత చేంజ్ రాబోతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పెరుగుతున్న పాపులేషన్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం లాట్ ఆఫ్ డిఫికల్టీస్, మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు వాటర్ ఉండదో తెలియదు, ఇట్లాంటివంటి బోల్డ్ అన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. వీళ్ళంతా నేర్చుకోబోయేది ఇవే అనమాట. అంటే సాయిల్ లేకుండా కూడా ఎట్లా అగ్రికల్చర్ చేయొచ్చు, రైట్? సాయిల్ లెస్ అగ్రికల్చర్ అంటాం. అదేవిధంగా వాటర్ తక్కువ వాడుతూ ఎట్లా అగ్రికల్చర్ చేయొచ్చు, రైట్? ఈ కైండ్ ఆఫ్ అంతా కూడా వీళ్ళు దాని మీద ఎప్పుడైతే స్టడీ చేస్తారో, అప్పుడే దాంట్లో ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తారో అప్పుడే మనకి బెటర్, అంటే నెక్స్ట్ జనరేషన్కి కావాల్సినవి అప్పుడే అందించగలుగుతారు, రైట్? అంటే మనకి ఎలా ఉంటుందంటే టెక్నాలజీని కనుక మన దీంట్లో వాడుకోలేకపోతే, అంటే ఇప్పుడు ఒక రైస్ కటింగ్ మెషిన్స్ వచ్చినాయి. ఒకప్పుడు 100 మంది చేసే పని ఈ రోజున ఆ మెషిన్ ఒకటే చేసేస్తుంది. సో ఎంత మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. అట్లా ఈ రోజున మనకి వస్తున్న ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే కనీసం లేబర్ దొరకలేని పరిస్థితి. సో ఆ కైండ్ ఆఫ్ ప్లేస్లో టెక్నాలజీ అనేది డెఫినెట్లీగా రావాల్సిందే. సో ఈ ప్రొడక్షన్ని పెంచాలి అన్నా, నెక్స్ట్ వాటిని ప్రాసెస్ చేయాలి అన్నా,
రైట్ నెక్స్ట్ లెవెల్స్లో ఏది జరగాలి అనుకున్నా కూడా డెఫినెట్లీగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అయితేనే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ లేకుండా వెళ్ళిపోవటం వల్ల బోల్డ్ అంత డిఫికల్టీస్ వస్తుంటాయి. ఎక్కడో ఈ సంవత్సరం ఏదో పంట ఒకటి బాగుంది అనుకుంటే అందరూ దాని వెనుక పడిపోతారు, స్ట్రాటజీస్ చూసుకోరు. అదే కనుక చదువుకున్న వాళ్ళైతే చెప్తారు ఎప్పుడు ఏంటి. సో ఇట్లా ఇదే కాకుండా ఇప్పటి వరకు మనకి అగ్రికల్చర్ సెక్టర్ అనేది కమర్షియలైజ్ చాలా తక్కువైంది. ఫ్యూచర్లో డెఫినెట్లీగా ఇది ఒక కమర్షియల్ సెక్టర్, అంటే ఒక కంపెనీకి వెళ్ళి జాబ్ ఎట్లా చేస్తారో ఆ రకంగా కాబోయేది అగ్రికల్చర్ సెక్టర్. అంటే ఎగ్జాంపుల్ మీకు మష్రూమ్ ఫామ్ గురించి మనకు పొద్దున్న లేస్తే మష్రూమ్ వస్తుంది, ఒకప్పుడు ఎక్కడ దొరికేవి, బట్ ఈ రోజున అది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయిపోయింది. కల్టివేషన్ చేస్తున్నారు ఇళ్లలోనే చాలా మంది చేస్తున్నారు. సో ఈ రకమైన చాలా చేంజెస్ కి రాబోతున్నాయి. అట్లనే కమర్షియల్ అవ్వబోతుంది. ఈ కమర్షియల్ అయిపోయినప్పుడు వరల్డ్ వైడ్ గా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆల్రెడీ దాంట్లో ఆ సెక్టర్ లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇదే అడగబోతున్నాను నేను, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. సరే చదువుకుంటారు, బాగానే ఉంది, అవగాహన వస్తుంది, కొత్త కొత్తవి కనిపెడతారు, ఈజీగా పండించడం ఎలా, కొన్ని పద్ధతులు చెప్తారు, బాగానే ఉంది. బట్ వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి? ఓన్లీ ఇక్కడైనా, అబ్రాడ్లో కూడా ఉంటాయా? ఇక్కడ ఉంటే అసలు ఎలాంటి ఆపర్చునిటీస్? దీంట్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ డిపెండెన్సీ, అంటే వాళ్ళ ఓన్గా ఒక ఎంటర్ప్రీనియర్ కావాలనుకున్న వాళ్ళు, లేదా వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, సో దాన్ని మోడర్న్గా ఎట్లా చేయొచ్చు అగ్రికల్చర్, ఆ రకంగా వెళ్ళొచ్చు. లేదా కమర్షియల్గా ఇందాక నేను చెప్తున్నట్టుగా మనం చూస్తే ఆగ్రో ఇండస్ట్రీస్. ఇప్పుడు మనం పొద్దున్న లేసి మార్కెట్లోకి వెళ్తే ఆగ్రో రిలేటెడ్, మనం పొద్దున్న లేసి స్టార్ట్ చేసేది టీ, కాఫీ, డైరీ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ బై ప్రొడక్ట్సే కనుక. సో ఇటువంటి వాటిలో డెఫినెట్లీ ఇప్పుడు నెస్ట్లీ లాంటి కంపెనీ ఎంతమందిని హైర్ చేసుకోవచ్చు, వాళ్ళ మార్కెటింగ్ దగ్గర నుంచి, ప్రాసెసింగ్ దగ్గర నుంచి, రైట్ పర్చేస్ దగ్గర నుంచి, మేనేజ్మెంట్ వరకు. అట్లా ఈ ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ దగ్గర నుంచి బోల్డ్ అనే కంపెనీస్ ఉన్నాయి మనకి. ఈ ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ లెవెల్ అవ్వచ్చు, లేదంటే క్వాలిటీ కంట్రోల్ అవ్వచ్చు. ఈ రకంగా బోల్డ్ అని సెక్టర్స్ ఉంటాయి. సో డెఫినెట్లీగా వీళ్ళకి సెల్ఫ్ డిపెండెంట్ అవ్వచ్చు, లేదా ఇటువంటి కంపెనీస్ వైపు వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఇండియా చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తుంది. ఏంటంటే ప్రపంచంలో ఫుడ్ క్రైసిస్ అనేది డెఫినెట్లీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఆపర్చునిటీ కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ప్రపంచానికే మనం ఫుడ్ సప్లై చేయొచ్చు. యాక్చువల్గా మనం ఇంత ముందు దాని మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు, ప్రస్తుతం గవర్నమెంట్స్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. మన ఎక్స్పోర్ట్స్ అంతా కలిపి 4-5 లక్షల కోట్లు ఉంటాయి. కమింగ్ డేస్లో దాన్ని ఒక 40 నుంచి 50 లక్షల కోట్లకు తీసుకెళ్ళాలి అనేది ఇండియన్ గవర్నమెంట్ డ్రీమ్ అనమాట. సో అది అయిన రోజున ఫుడ్ ప్రాసెసింగ్, అంటే మనం ఇక్కడ పండించి వెంటనే అమెరికాకి పంపించలేం, దాన్ని ఏం చేయాలంటే ఫుడ్ ప్రాసెస్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ ఫుడ్ ప్రాసెస్ చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరం ఉంటుంది, రైట్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ రావాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాటి అన్నిట్లో కూడా డెఫినెట్లీగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక స్ట్రాటజీ ఏం చెప్తుందంటే ప్రస్తుతం 40 నుంచి 50,000 మందిని ఇండియన్ మార్కెట్ అబ్జర్వ్ చేసుకోగలదు. ఫ్యూచర్లో నేను చెప్పిన రేంజ్కి వెళ్ళిన రోజున 2 లక్షలు 3 లక్షలు, అంటే ఈ రోజున ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని ఎలా హైర్ చేసుకుంటున్నారో అగ్రికల్చర్ రిలేటెడ్గా కూడా ఆ రకంగా మనం హైర్ చేసుకోవచ్చు అనమాట.